రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. వారం 10 రోజుల్లో అందరికీ రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించారు మంత్రి. 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళొకసారి పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఆ రోజులలో చాలామంది ఆ స్కీమ్ ద్వారా ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అందరు కూడా ఎదురు చూస్తున్నారు, కానీ చాలామందికి రాలేదు. నేను ఇప్పుడే రికార్డు తెప్పించుకున్నాను. గజ్వెల్లో కేవలము సుమారు 2500 డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టడం జరిగింది. కానీ ఈసారి ప్రజాపాలనలో చాలామంది పోయి మాకు ఇల్లు కావాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ ప్రజాపాలనలో సుమారు 12,000 అప్లికేషన్స్ ఈ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్లో, ప్రత్యేకంగా మన గజ్వెల్లో 3,000 ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగానే మనకు 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే మన ఈ డిస్ట్రిక్ట్లో సుమారు 186,466 మందికి 200 యూనిట్లు ఫ్రీ, 0 కరెంటు బిల్లింగ్ జరుగుతుంది. దాంతోపాటు 500 రూపాయల గృహజ్యోతి కార్యక్రమం కింద సుమారు 1,79,000 మంది బెనిఫిషరీస్, వారు సుమారు 22 కోట్లతోని అందరికీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా లభించడం జరుగుతుంది. మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి, బీద ప్రజలకు ఎక్కువ ఖర్చు వైద్యము విద్య మీద ఉందని చెప్పి కొత్త స్కూళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వము మనందరికీ ఏదైతే సన్న బియ్యం కోసము 500 రూపాయల బోనస్ అని ఏదైతే అనౌన్స్ చేసినారో, పోయినసారి అందరూ రైతులు ఈ 500 రూపాయలు ఈ సన్న బియ్యం ద్వారా అందరూ కూడా చాలా లాభం పొందడం జరిగింది రైతులు. ఇది సరిపోదు, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వచ్చే వారం 10 రోజులలో అందరు రైతులకు ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా స్కీమ్ ద్వారా 6,000 రూపాయలతోని అందరి ఎకరానికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో ఈ 5 లక్షల రూపాయలతో మనమందరం కూడా 600 స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లులు కట్టుకునే అవకాశము మన ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికైతే కొందరికి స్తోమత ఉండదో వారికి ఏదో ఒక లోన్ ఇప్పించి వారికి ఆ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేసేలాగా చేసే బాధ్యత నీదని చెప్పి మరొకసారి చెప్తూ